ఇంటరు. ఎందుకంటే ఇంజనీరింగ్లో చేరాలంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు జేఈ మెయిన్ ఎగ్జామ్ రాయాలి, ఆ తర్వాత జేఈ అడ్వాన్స్ రాయాలి, లేకుంటే మన ఎప్సెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది మన ఇంజనీరింగ్ కాలేజీలో రావడానికి. అదే మెడిసిన్లో రావాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలి. అదే మీ పిల్లలు అడ్వకేట్లు అవ్వాలనుకుంటే, లాయర్లు అవ్వాలనుకుంటే, మంచి కాలేజీల్లో అడ్మిషన్ రావాలంటే వాళ్ళు క్లాట్ అనే ఎగ్జామ్ రాయాలి, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. పిల్లలు ఎవరికైనా ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలి, ఆర్మీలోకి వెళ్ళాలి, నేవీలోకి వెళ్ళాలి, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలి అనుకుంటే వాళ్ళందరూ ఎన్డీఏ పరీక్ష రాయాలి ఇంటర్మీడియట్ తర్వాత. కాబట్టి ఎక్కడ మీరు వెళ్ళాలనుకున్నా కూడా మంచి సెంట్రల్ యూనివర్సిటీలో మీరు మంచి డిగ్రీ చేయాలనుకుంటే దానికి కూడా సెంట్రల్ యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే మీరు రాసే పరీక్ష మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్లో 950 వస్తాయి, కానీ వీటిలలో పాస్ అవ్వరు. మరేమవుతుందో ఆలోచించండి. అందుకనే ఇటువంటి ఫౌండేషన్ కోర్స్ ద్వారా మొదలవుతే వాళ్ళకు మార్క్స్, ఆ తర్వాత ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం కూడా సులభం అవుతుందన్నది వారి ఉద్దేశం. ఆలోచించండి మీరందరూ కూడా. ఎందుకంటే టైం ఉంటుంది మీకు. ఉదయం స్కూల్కి వెళ్తారు, ఆడుకుంటారు, తర్వాత వచ్చేస్తారు. వచ్చిన తర్వాత 2 గంటలు, అవి కూడా వారానికి 3 రోజులు. సులభమే కదా. లేకుంటే ఏం చేస్తాం, ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చూస్తారు, రీల్స్ ఏమి నడుస్తున్నాయి, లేకుంటే ఈ ఇన్స్టాగ్రామ్లో ఏమైంది, ఇవే చూసుకుంటుంటారు చాలామంది. ఆ టైం అక్కడ వేస్ట్ చేసే బదులు మీరు ఈ ఫౌండేషన్ క్లాస్లో వచ్చి చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తే బ్రెయిన్ బ్రహ్మాండంగా తయారవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెట్టడం. అందుకనే చెప్పాను కదా, ఎవరైతే తొందరగా మొదలు పెడతారో, వైభవ్ సూర్యవంశీ, సచిన్ తెందూల్కర్, వీళ్ళందరూ కూడా త్వరగా మొదలుపెట్టారు. కాబట్టి మీరు కూడా త్వరగా మొదలు పెట్టండి అన్నది వారు చెప్తున్న విషయం. ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇందులో వారు చెప్పారు ఏమేమి నేర్పిస్తామన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మెంటల్ ఎబిలిటీ, అంటే మన బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అనేది. మార్కర్ పెన్ ఎవరైనా ఇచ్చారా? అడిగాను, ఒకటి ఉందా? ఇప్పుడు మీ బ్రెయిన్కి ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు చెప్పాలి. పిల్లలే, పెద్దవాళ్ళు మాట్లాడకూడదు. సో బ్రెయిన్ మెంటల్ ఎబిలిటీ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది నేను చెప్తాను. మార్కరా కనిపిస్తుందా? చూద్దాం. ఏదో క్వశ్చన్ ఇచ్చాను, కనపడుతుందా? ఇదేమన్నదంటే ఇది 4 + 5 = TEN అని చెప్పాను. ఇది కరెక్టా తప్ప? పిల్లలు చెప్పాలి. 4 + 5 = TEN అని ఇచ్చాను. కరెక్టా తప్ప? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కరెక్ట్ అన్నవాళ్ళు ఎంతమంది చేయొద్దండి పిల్లలు? వెరీ గుడ్. 1. తప్పు అన్నవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఓకే. కరెక్ట్ అన్నాడు ఒక అబ్బాయి ఎత్తాడు చెయ్యి. దానన్నా ఇక్కడ చెప్పేట్లా కరెక్ట్. చేస్తావా? చెయ్యి. వెరీ గుడ్. ఆన్సరు 9. కాబట్టి 4 + 5 9 అంటున్నాడు అతను. 4 + 5 9 కరెక్టా? కరెక్ట్ అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కాబట్టి పూర్ణచంద్రరావు గారు అనుకుంటున్నారు ఇప్పుడు లక్ష్మీనారాయణ ఎందుకు తీసుకొచ్చాను ఈ ప్రోగ్రామ్కి. మాకు 4 + 5 అన్నది 9 అని నేర్పించాను, ఈయన 10 అంటున్నాడు ఇక్కడ. TEN 10. నేను ఇది ప్రూవ్ చేస్తాను. చేయనా? కూర్చో. మార్కర్ పని గట్టిగా ఉండాలి సార్. ఓకే. ఇప్పుడు ఏమన్నారు? 4 + 5 మ్యాథ్స్లో అయితే 9 అవుతుంది. 9 నంబర్, అది మీకు నేర్పించిన మ్యాథ్స్. కానీ నేనేం రాశా ఇక్కడ? 4 + 5 = 10 TEN అని రాశా. 10 రాయలా. ఏం రాశా? TEN అని రాశా. ఇప్పుడు పెద్దది వచ్చింది.
యా, ఇప్పుడు కనపడుతుందా? 4 + 5 = TEN అని రాశాను. కానీ యాక్చువల్గా కరెక్ట్ ఏంటి? 4 + 5 మ్యాథ్స్లో అయితే ఎంత అవ్వాలి? 9. కానీ నేను ఇక్కడ 4 + 5 TEN అని రాశాను, కానీ 10 రాయలా. నేనేమని రాశా? TEN అని రాశా. ఇది ప్రూవ్ చేసి చూపిస్తాను నీకు. 4 1 2 3 4 వచ్చిందా? 4 లైన్స్. ఎంత కలపాలి దానికి? 5. 1 2 3 4 5 ఎంత అయింది? TEN 10 అయింది. 10 10 కాల, TEN 10. దీన్ని మెంటల్ ఎబిలిటీ అంటాం. కాబట్టి ఫౌండేషన్ కోర్సులో ఇట్లాంటి మెంటల్ ఎబిలిటీ చిక్కు ప్రశ్నలు అంటారు వీటి. మా తాత నన్ను చిన్నప్పుడు చిక్కు ప్రశ్నలు వాడు అనేవాడిని. అంటే నేను అనేక ప్రశ్నలు అడిగేవాడిని మా తాతని. సో మా తాత ఎప్పుడు ఆయన ఇంటికి వచ్చేటప్పుడు నేను ఉన్నానో లేడో చూసేవాడు. నేను బయటికి వెళ్తే ఆయన చాలా ఆనందంగా ఉంటాడు, ఎందుకంటే రాగానే క్వశ్చన్లు అడుగుతాడు. కాబట్టి పిల్లలు ఎప్పుడు క్వశ్చన్లు అడుగుతూ ఉండాలి. పిల్లలు ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. కాబట్టి ఇట్లాంటి మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ చేస్తే ఏంటంటే బ్రెయిన్ పనిచేస్తుంది బాగా. కాబట్టి 4 + 5 = 9. మ్యాథమెటిక్స్ 9. కానీ చిక్కు ప్రశ్న అయితే 4 + 5 = TEN 10. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మీ మెంటల్ ఎబిలిటీ బాగు చేయడానికి ఉపయోగిస్తాం. దీన్నే రిడిల్స్ అంటాం మనం. రిడిల్స్ ఇలాంటివన్నీ కూడా సాల్వ్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం.